ముట్టదురా బిడ్డో రామయ్య నా ఎటువంటి తల్లి పుడితే నీ అటువంటి కొడుకు ముట్టదురా కొడుకు రామయ్య కొడుక ఈ కలియోగం మీద వాడి పిల్లలు పుడతారేమో ఎంతమంది ఆడిపిల్లలు పుట్టినా ఎల్లమ్మని పేరు పెట్టొద్దు తల్లి మాయమ్మ ఎల్లమ్మని పేరు పెడితే నాకు వచ్చిన కష్టపోతులు మాయమ్మ ఎప్పుడు మంగళంలో పేర మీద లేవనట్టు ఏపుతున్నావు కొడుగా ఈ బండ మీద దెబ్బలు కొడుతుంటే దొండకాయలు కంటలు ఎగర పట్టరా వీడియో రామయ్య బండ ఇప్పినట్టు ఎల్లు ఇప్పుతుంది కొడుగా రాములే కొడుగా ఒక రోజు ఉట్టలేదా ఒక రోజు పెరగలేదా వీడియో రామయ్య ఏమని చెప్పాలరా కొడుకు నా రాముడు ఊరు కుమార పరశురామయ్య మీ తండ్రి జాడ యొక్క నేను చెప్పాలంటే మీద బిల్లు మండుతుంది విద్య కింద యొక్క బండ కారుతున్నది ఎండలు ఒత్తి పడి కొడుతున్నాయి శివరాత్రి ఎండలు సించి వలుగు కొడుతున్నాయి మాఘ ఎండలు మలిపి కొడుతున్నాయి ఈ ఎండల యొక్క వేడికి మంటలు కాలేరా నా కళ్ళ కొడుకు కొట్టినది రామయ్య ఏ కళ్ళ వయ్య కొడుక రామస్వామి ఏ కళ్ళ వయ్యి 3 గడియల తలుస్తుంది నా జీవి దక్కుతున్నది లేకపోతే వరియాని జీవి కైలాసం వెళ్ళిపోవురా నా కళ్ళ కొడుక ఎండబట్టే బండ మీద నా తల్లి ఉచ్చిపుడు దోషుల ఉత్కం తెమ్మని ఒలపోస్తుంది అందులో అటుగా ప్రాణం వెళ్ళిపోతుంది అనుకోని ఆ రెండము లోపల కన్నా బాయి కన్నా చెరువు కన్నా నేను వెళ్ళిపోతే మార్గమెత్తి వెళ్ళమ్మా పారిటంక పోవుడు అలా నాడు రాజులకు యొక్క దేవతలకు తోలుకొచ్చి తండ్రి తాడు అడిగినాడు సత్యాన పుట్టిను సత్యవంతులు ఉరాన పుట్టిన కొడుక ఉరపుత్రులు అన్నది సత్యము ఎండగొట్టే బండ మీద కళ్ళ దూతనన్నడే రాముడు చేతుల పుట్టంగా పుట్టింది ముప్పందు కన్నా గొడ్డలు తీసిండు తల 3 చుట్లు ఏనాడు దింపిండు పుట్టుమంటే పుట్టింది రవచెండి బాణం పుట్టింది నా తల్లి సత్యముతో ఉంటే ఎండగొట్టే బాణానికి ఒక బండ మీద బాణం కొడతాను నల్ల దూకి సందాము నిల్లు దొంకవాలే రంధ్రం ఏర్పడ్డది నీళ్ళ మీద గిప్ప ఏనాడు బాణం పుల్ల తిరుగుతుందో రంధ్రమేత నీళ్ళు యొక్క మీదకి వస్తున్న ఎండగొట్టే బండ మీద నల్ల దొంగ సందము నీళ్లు దొంగ వాచారు తల్లి వెళ్ళమ్మ దేవి రామ అల్లే జాతవతి గంప చూసి నాది రామ గడుకుంది ఒక వార్తలు ఎదుగున్నాడు తన వాళ్ళు ద్రేహంత చల్లబడ్డది 3 దోషుల యొక్క లీల దాగింది రేణుక వెళ్ళమ్మా చాలు రానా కొడుకు ఉద్గమే నీళ్లు సాలిము వేయమన్నాడు అందులో కొడుక బాణం పుల్ల మీదకి తీసుకుంటూ నీళ్లు మాయం వేసిండు కుమారా మీ తండ్రి జాడు బాబు జాడు చెప్పు మనం గాని అలనాడు
ఎండికొండ కైలాసం లోపల నా శివ శివ కళ్యాణమైంది బిడ్డ నా లగ్నమైన నాడు నేను కట్టిన కలియాబ తీర తొడిన ఎలియాబరైకయ్యాదు మగవలేండి దర్శనలు ముతమ గవల యొక్క ముఖ దర్శనలు తల్లించుకొనిరా పరశురామును మీ నాయన యొక్క ముచ్చాల పోలకెళ్ళేది వచ్చిన మెడల బంగారు మంగళ సూత్రం కట్టిండు మీ నాయన కట్టిన మంగళ సూత్రాన్ని నా మెడ లోపల వేసుకొని కుమారా నీళ్ళు అద్దం కాడిపోయి నేను నీళ్ళు వార చూసుకున్నాడు మీ తండ్రి జాడి యాదకొచ్చు కొడుకు అప్పుడు చెప్పేదాను కనుక నాకు ఎన్నిసార్లు అడిగినా నా తండ్రి దాడ ఎప్పన్నది ఎల్ల కలవరి మేడల్లో పోయిన నిల్వేళ్ళ పూసలో పెట్టుకొని తండ్రి దాడ ఎప్పదన్నది అంత సంతోషపడుతుండ రమా పరశురాముడైనా వదిలిపెట్టిండు కలవరి మేడలకు వచ్చిండు పెద్దింటిలోకి ఇల్లయ్యాక తల్లిని తోలిండు ఓ తల్లి లోకమాత ఎల్లమ్మ మా నాయన ఉన్నాడు పెయ్యి మీద ఎంత పూసణం పెట్టుకున్నావు అంత పూసణం పెట్టుకోమన్నాడు అవి పెట్టుకొల్లాక ఉక్కుయి గొల్లాలు పెట్టిండు పెట్టుగల్ల బేటాలు పెట్టిండు ఉక్కుయి గొల్లాలు సిక్కుయి తాళాలు వేసుకొని కడగైన మీద కావలి కూర్చుండే పాతకారి రాముడు అమ్మవారి యొక్క రేలకి వెళ్ళమ్మ పెద్దండి గోడీలోకి వచ్చిన ఎల్లమ్మ కొత్త ఎల్లైతన్నది అటుగడి తడుగడి రేలుగా రేలుగు అటుగడి ఎల్లమ్మ తాళమాడి యొక్క రేలుగా ఎల్లమ్మ దేవి నా భర్త ఉన్న కలవనాలు పెట్టుకున్న వలువలు పెట్టుకున్నది అరే తెల్లని వీరాలు ఎలుగటేనా ఏదో గవలయండి దర్శనం ధరించింది ముత్తమ గవల యొక్క ముఖ దర్శనం ధరించింది కళా పుణ్యమాది పురుషుడు ఉన్న కాలం రోజున మంగళ సూత్రం యొక్క మెడ లోపల వేసుకున్నది నిలువుట అద్దవకి అడుగొచ్చింది రేణుక వెళ్ళమ్మ దేవి నిలువారా తల్లి కళ్ళ చూడవటే నిలువార చూసినాడు యొక్క రేణుక వెళ్ళమ్మకు ఏమని యాదకొస్తున్నది అలనాడు యొక్క ఎండుకొండ కైలాసం లోపల బాలమునికి ఎల్లమ్మకు లగ్నమైంది యొక్క నాగవెల్లి పోలుకు సిద్ధమైనాడు అయ్యో కార్తవీక రాజు వాళ్ళ కళ్ళ మండిపోను బ్రాహ్మణేశం యొక్క వేసుకొని వచ్చి చేతుల శంకు తీర్థం శివుల గురి బోధమంత్రము నాలుక మీద నక్షత్రము 3 మంత్రాలు యొక్క వచ్చేదాకా నాగవెల్లి ఆ పిల్ల పాపకారి వాడే అయ్యో 3 మంత్రాల గురించి యొక్క బాలముని మహారాజు ముత్యాల బోలకెళ్ళి యొక్క లేసిండు ముత్యాల బోలకెళ్ళేసి ఓడిలున్న ఓడి బియ్యం తీసిండు ఎల్లమ్మ ఓడి లోపల పోసిండు చేతుకున్న వచ్చే గంకలు మిడిచిండు ఎల్లమ్మకు కట్టిండు అడవి యొక్క వారణంకి ఇక కారణం యొక్క దోయక వారణం వచ్చిండు బాలముని రాజు ఆరండం లోపల ఒకది కళ్ళ కొమలి పుట్ట చూసిండు నల్ల నీళ్ళ మర్రి కింద ఆ పుట్టగాడ బాలముని మహారాజు ఉరతవసు పట్టినాడే కార్తవీక రాజు వాని కళ్ళ యొక్క వండిపోను కార్తవీక రాజు వచ్చి బాలమునికి బాలము కొట్టినాడే
ఆటవీక మహారాజుకు బాణం కొట్టినాడు నేను సత్యాల ఏడంత్రాల బోనం కొండబోతున్నా భర్త లేచుడని అయ్యో అమ్మవారు రేణుక వెళ్ళమ్మ కుమ్మరుల ఇంటికి వచ్చింది ఎల్లమ్మ కుమ్మరుల ఇంటికి వచ్చి ఓ అన్న కుమ్మరి యొక్క గుండయ్యా నాకు ఏడంత్రాల బోనం సత్యాల బోనం కావాలి అన్నయ్య సత్యాల బోనం ఎట్లా చేస్తావంటే నువ్వు 7 సట్టేడు సముద్రాల ఒడ్డుకోవాలి ఎండ్రికాయలు పెట్టే 7 పూల గూడు తీసుకురావాలి ఒక అరిశీల పోయాలన్నా మోసేత కోటు వెయ్యాలి ఈ భార్య సీతాల దేవుని తడివిడి స్నానం వేపించి ఎల్లంకల యొక్క వండ పెట్టి ఎద మీద సాన పెట్టి 7 తీరేది 7 పుల్ల గూడు పెట్టి పాలు పోసుకుంటా కమ్మ చేత బట్టి రేలుక ఎల్లమ్మ పేరు అనుకుంటే యొక్క దింపిల్లాడు పుట్టుమంటే ఏడంత్రాల బోనం పుడతాది ఆ ఏడంత్రాల బోనం వేసి నా ఎల్లకుండయ్యా అప్పుడు కుమ్మరి గుండయ్య యొక్క ఏడంత్రాల బోనము సత్యాల బోనం యొక్క వేసిండు ఆములు పెట్టలేదు బోనాన్ని కలవలేదు పచ్చిగుండ పాల బోనమమ్ము ఆ బోనం అయితే ఒక నేను వేసి కానీ బోనం యొక్క ఎట్లా ఉండాలన్నది అప్పుడు ఎద్దు ఒక్కరి పంట ఏమో దూసగంట అమ్మ దూసలన్నీ ఎవరు యొక్క దూసలన్నీ యొక్క దూసింది ఎల్లమ్మ ఎల్లమ్మ సత్యం ఎంత గొప్పదో చూడుండ్రే ఓ తల్లురాలా ఏమో దూసలన్నీ దూసింది వారి చేయిలో పోసింది మోచేత యొక్క బోటు వేసింది కంటి రెప్పలు షాట్లు చేసింది ఏమో దూసలు ఎరిగింది 7 బోనాలలో పోసింది రేణుక వెళ్ళమ్మ దేవి తొలకని చెర్ర నీళ్ళు తెచ్చి ఎసరు పెట్టు మళ్ళీ తొలకని చెర్ర నీళ్ళు అంటే ఎక్కడ దొరకవు కంట్లకేని వెళ్ళిన కన్నీరుడు పట్టింది 7 బోనాలలో ఎసరు పెట్టింది అఖిలేని యొక్క బోనం సత్యాన బోనం వండుకోవాలి అని ఎండగొట్టే బండ మీద రేణుక వెళ్ళమ్మ ఎల్లెంకల వండుకుంది 2 సనుకుశములు ఒక గదో పొయ్యి మొక్కలు వేసింది ఎద మీద బోనం పెట్టి సూర్య భగవాను యొక్క వేడుకలు నాడి 7 రోజులు కొట్టాడు ఎండ 1 గంటలు కొడుతుండు ఎండకు యొక్క బోనం వండుకుంది రేణుక వెళ్ళమ్మ దేవి బోనము యొక్క వండుకొని యొక్క నూనె పోసింది యొక్క జ్యోతి ముట్టించింది ఆ ఏడంత్రాల బోనం పట్టు తీసింది చుట్టబట్ట చేసుకొని ఎల్లమ్మ ఆ బోనము ఎత్తుకొని యొక్క పోతుండగా బోనము సంక్రాంతి కార్తీకులకు మాలిమైనది వేడుగొర్రల నమ్ముల యొక్క దొంగ వేషాలు కట్టుకొని సచ్చిన భర్త మీద ప్రేమనా లేకపోతే మల్ల మీద యొక్క ప్రేమలని ఆ దొంగ వేషాలు కట్టుకొని కార్తీక రాజుల యొక్క ఎల్లమ్మ గడ్డం వచ్చి అడవి అరణ్యం లోపల ఆ యొక్క బోనము దించిపిచ్చి 7 బోనాలలో అన్నము ఎంగి వేసినారే అంగభంగము వేసి మాల భంగం వేసి యొక్క బోనం ఎంగిలి వేసిండు బోనం ఎంగిలి వేసి నిజ రూపం ఎత్తి కార్తీకుని అవతారం ఎత్తి గిలగిల గిలగిల నవ్విన్నాడు రేణుక వెళ్ళమ్మ యొక్క కళ్ళ వార చూసింది ఎల్లమ్మ ఓ బావలాల కంచు గొప్పల పట్ట వేరే కార్తీకులాల నా మేన బావులానా ఎల్ల నా అంగభంగం చేసి మానభంగం చేసి నా బోనం యొక్క వెంగిలి వేసిరి బావలాలా మీకు న్యాయం కాదురా ఓ బావలాలు అయితే అమ్మవారి యొక్క ఎంగిలైన బోనం ఎత్తుకుంది యొక్క ఆగ్ర కోప గంతరైన కార్తీకులు చూసి కార్తీకులాల ఓ బావలాల నాయ బోనం ఎంగిలి వేసిండ్రు అంగభంగం వేసిండ్రు కాబట్టి మీరు 7 అన్నదమ్ములు 7 శిలారవతులు అమ్మని యొక్క చట్టించి శవం పెట్టినాడు 7 అన్నదమ్ముల యొక్క వేడు యొక్క శిలారవతుల యొక్క వైపోయిండు అప్పుడు ఏడ్చకుంటే 7 అడుగులు జరిగిన నాడు లోకమాత ఎల్లమ్మ ఏమి ఆలోచన చేసింది మా బాబలా యొక్క శిలారవతులు వేసే వచ్చిన కార్తీకులను మళ్ళా వాళ్ళ పాపం నాకు కొట్టగల నా భర్తలు ఇవ్వకపోతాడో ఏమనుకోని కార్తీకులకు ఏమని దీవెన పెట్టింది రేణుక వెళ్ళమ్మ కార్తీక రాజులాల 7 యొక్క అన్నదమ్ములాల చిరుతాయుగం దర్తాయుగం దాపార్యం మీద జరిగిన కథ పూర్వము ఈ దాపార్యం లోపల మానభంగం చూద్దామనుకోరు కానీ మా తల్లిదండ్రుల యొక్క రాజుల కృప వలన మానభంగం యొక్క కనబడలేదు కారణ కలియుగం పుట్టేది ఉంది కలియ దాపార్యం పెరిగేది ఉంది కలియుగం మీద బావలాల రకల కార్తీక రాజులాల మీరు 7 అన్నదమ్ములకి అని ఒక్కలేమో తొక్కుడు బండ అయి పుట్టాలి ఆ తొక్కుడు బండ మీదకి యొక్క దాటుకుంటూ ఆడవిల్లలు యొక్క కలమూరి మేడకు పోతారు అప్పుడు ఆడవిల్లల యొక్క మానభంగము కనబడతాది ఒక్కలేమో జారాడు బండ అయి పుట్టాలి
ఆడి పిల్లలంతా వచ్చి జారాడు లోపల తడిపిడి త్రాణం వేశారు బావ అప్పుడు ఆడి పిల్లల మానవంగము గలవాడు దాది ఇంకా వైదుగూరు బావలాల కార్తీకులాల తల్లిగారింటి కాడ యొక్క ప్రసిద్ధ అయిన వాడి వీళ్ళ అత్తగారింటికి పోతుంది అత్తగారింటి కాడ ప్రసిద్ధ అయిన వాడి వీళ్ళ తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు ఒక వైద్యు యొక్క రౌతులు ఏలుకొచ్చి ఒక లింగాలను పెట్టి కుంకుమ పసుపు బొట్లు పెట్టి వాళ్ళు ఎట్టి తొవ్వ లోపల తొవ్వ కుటుంబం అంతమున్నది ఆ తొవ్వ లోపల 5 యొక్క లింగాలను పెట్టి కుంకుమ పసుపు పెట్టి ఒక పువ్వులు అలంకరించి పచ్చి బాలంతరాలు సంటి పిల్లలు ఎత్తుకొని ఒక 5 లింగాలు వీధికెళ్ళి దాటి ఏమంతం ఉన్నది అప్పుడు పచ్చి బాలంతరాలు మాలవంగం కనవాడు కార్తీకులాల జీవన పెట్టింది అమ్మవారి యొక్క రేలుక వెళ్ళమ్మ వాళ్ళని ఎప్పటోళ్ళు మళ్ళా కార్తీకులను చేసింది అప్పుడు పుల్లిమాది పురుషుని దగ్గరికి వచ్చినాడు ఓ బామా లోకమాత ఎల్లమ్మ నువ్వు సత్యానా బోనం తెచ్చినుంటే లేచి నీకు కలుస్తుంటే ఎల్లమ్మ బోనం ఎంగిలి చేసినమ్మా నువ్వు సత్యము తప్పి యొక్క వచ్చిన అన్నాడు ఓనాదా ప్రాణేశ్వర నేను సత్యము తప్పలేనని ఒక ఎల్లమ్మ అంటుంది నువ్వు సత్యవంతురాలు అయితే సముద్రాల యొక్క ఒడ్డుకు పోయి ముసుగు గొంగు లోపల నీళ్లు మూట కట్టుకొని బామ దవ్వ గడ్డి ఎంట పెట్టుకుంటా ఏనుక మడుగున తోడి నా దాకా రాయే రేలుక వెళ్ళమ్మా ముసుగు గొంగు లోపల నీళ్లు మూటాగబో దవ్వ గడ్డి ఎంటి పెడితే ఎంటుండబోదు లోకమాత వెళ్ళమ్మ బోనం యొక్క వాసన పెట్టింది సముద్రాల ఒడ్డుకొచ్చింది ఎల్లమ్మ ఓ నాదా ప్రాణేశ్వర నీదే కన్నలన్నది తల్లిదండ్రి రాజులు యావ చేసింది ముసుగు గొంగులో నీళ్లు మూట కట్టుకుంది దెబ్బగడ్డి ఎంటు పెట్టుకుంటా బాలముని దగ్గరికి ఒక ఎనుక మడిమిన తోటి వస్తుండగా కార్తీక రాజు వచ్చిండు మళ్ళీ ఒక బాణం కట్టినాడే ఓ నాదా ముసుగు గొంగు లోపల నీళ్లు తెచ్చిన అయ్యా నేను సత్యవంతురాలని ఎల్లమ్మన్నది ప్రాణేశ్వర ఓ బామా లోకమాత వెళ్ళమ్మ నేను దచ్చటోళ్ళు దస్తున్నా కానీ నువ్వు కోరుకో ఎల్లమ్మ అలకలకు విద్యలు కొడతావా బంగారు మేడలు కొడతావా ఏంటి కోరుతావా బంగారం కోరుతావా నేను మరణకాలమయం కూడా నీకు ఇచ్చిపోతలే లోకమాత వెళ్ళు ఓ నాదా నాకు విద్యలొద్దు మేడలొద్దు నా ప్రాణనాథ నాకు సంతానం యొక్క కావాలని కోరింది లోకమాత వెళ్ళమ్మ ఓ బామావాది శక్తి లోకమాత వెళ్ళమ్మా నీకు కొడుకుల బలమిస్తే కోటి కష్టం వస్తుంది వద్దు వద్దు ఓ బామా నీకు సంతానం వద్దు ఓ నాదా ఎంత కష్టమైనా నేను ఎల్ల తీసగాని నాకు కావాలి సంతానం అన్నది సరే మంచిది బామా నీకు 4 కొడుకులను ఒక వాడి వెళ్ళని ఇస్తున్నా నీకు సంతానం యొక్క ఇచ్చినప్పుడే చెప్తున్న లోకమా